వాగ్దాన సందేశం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులను ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి మాతో మాట్లాడి స్వరం నిమిషం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం భయపడక ధైర్యం తెచ్చుకునుడి, ఆశీర్వాదాస్పదమగునట్లు. ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాస్పదమగునట్లు. దేవుడు నిన్ను ఆశీర్వాదాస్పదమగునట్లు చేస్తాడు, కానీ చూడండి, శాపాదాస్పదముగా చేయడు. నువ్వు చేస్తున్న పరిచర్యను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబం అంతటికీ క్షేమం దయచేస్తాడు ప్రభు. ఆయన ఎందుకంటే ఆయనే మన కొరకు శాపమై మరణించాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, స్వరక్తం ఇచ్చాడు కనుక ఈరోజు నీవు నేను రక్షింపబడ్డాం, దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. 1000 రెట్ల దీవెన ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. ఆశీర్వాదాస్పదమగునట్లు దేవుడు చేస్తాడు, కానీ శాపాస్పదమగునట్లు ప్రభు చేయడు. యేసు ప్రభుని ఎవరు నమ్ముకున్న పరిచర్య చేసిన వారికి 1000 రెట్ల దీవెన ఆశీర్వాదం ప్రభు దయచేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆయనకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయడం. మా సెల్ నెంబర్ 1148930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.